రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో బడంగ్పేట్ నుంచి అల్మాస్ కుడాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, బాత్రూంలలో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చుట్టుపక్కల ఇళ్ల నుంచి నీటిని తెచ్చుకుని ఉపయోగించుకోవాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని టాయిలెట్ల మరమ్మతుల కోసం 36,000 రూపాయలు, ఇతర రిపేర్లకు 17,000 రూపాయలు మంజూరైన డిప్యూటీ కమిషనర్ త్రిలేశ్వరరావు స్పందించడం లేదని ఆరోపించారు. అదేవిధంగా కాలనీ వాసులు అంగన్వాడీ కేంద్రం ముందు చెత్తను వేయడంతో తీవ్ర దుర్వాసన, దోమల బెడద ఏర్పడుతోందన్నారు. స్థానిక శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అక్కడే చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగను చిన్నారులు పీల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ అభివృద్ధి జరిగిందని చెబుతున్నా అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ప్రస్తుత జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ ఉందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రానికి విడుదలైన నిధులను వినియోగించకుండా దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హలో మేడం, రామకృష్ణ గారు చెప్పండి మేడం. ఏం లేదు, ఇప్పుడు ఎవరు కమిషనర్ అంటే మాకంతా కూడా అది ట్యాంక్ పైప్ లైన్ అంతా కూడా అయిపోయింది. దాంట్లో బడంగ్పేట టు అంగన్వాడీ సెంటర్ లో కరెంట్ కనెక్షన్ అంటే మా ప్రాబ్లం కాదు, మాకు గవర్నమెంట్ స్టే రావాలి. అయితే ఆ వాటర్ కనెక్షన్ అనేది మనకు అక్కడ ఏది బోర్ దగ్గర అదేదో మోటార్ వస్తే మాకు వాటర్ వస్తాయంట అంగన్వాడీ సెంటర్ లోకి. సో మీరు కమిషనర్ కలిసినా కూడా ఇంకా అదే ఉంటది. సార్ కొత్తగా వచ్చారు కాబట్టి నాకు ఐడియా లేదు సార్ అట్లానే. ఓకే, అదే ఏం లేదు మేడం, ఇప్పుడు ఒక 17,000 రూపాయలు ఆర్డీఐ కింద తీసిన, ఆర్డీఐ కింద తీసిన మన బడంగ్పేట అంగన్వాళ్ళకి, మన బాలాపూర్ మండలంలో ఉన్న అంగన్వాళ్ళకు ఎన్ని డబ్బులు శాంక్షన్ అనేది దాని మీద ఆర్టీఐ తీసిన. నేను ఆర్టీఐ కింద వచ్చిన అమౌంట్ వచ్చినాయి. ఈ ఆర్టీఐ కింద అమౌంట్ రిపేర్ల గురించి, టాయిలెట్ రిపేర్ల గురించి, రిక్వైర్డ్ అమౌంట్ గురించి కొన్ని అమౌంట్ వస్తాయి. మళ్ళీ అమౌంట్లు ఎక్కడ పోయినాయి, ఈడ నల్ల లేదు,
ఒక ఫ్యాన్ లేదు, ఒక కరెంటు లేదు, ఒక కరెంటు లేదు. ఈ డబ్బులన్నీ ఇక్కడ పోయినాయి, అమౌంట్ ఎక్కడ కూడా మాకు బాలాపూర్ మండలం వచ్చినవన్నీ కూడా మేము ఇప్పుడు వర్క్ ఎవరు కూడా కంప్లీట్ కాలేదు. హాఫ్ ఆఫ్ లోనే ఉన్నాయి. మాకు ఎంపీలు కూడా సబ్మిట్ చేయలేదు. డబ్బులు వచ్చి మా మేడం అకౌంట్ లోనే ఉన్నాయి. మన అకౌంట్ లో డబ్బులు శాంక్షన్ చేసింది ఎందుకు మేడం? మరి వర్క్ ఎవరు కాంట్రాక్టర్ ముందుకు వస్తలేడు ఆ చిన్న అమౌంట్ లకు. ఈ డబ్బులు ఎవరు చిన్న అమౌంట్ లకు శాంక్షన్ అయితే లేవని ఎవరు ముందుకు వస్తలేరని మీరు మాట్లాడుతున్నారు. వినండి మేడం, మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, సంటి పిల్లల్ని ఇలా పెట్టి అందులో కరెంటు లేదు, నీళ్లు లేవు, బాత్రూమ్ సరిగ్గా లేవు. ఈ అంగన్వాడి ముంగడ పెద్ద చెత్త కుప్ప. ఈ చెత్త కుప్ప ఇట్లా ఉంది, మురికి నీరు, దోమలు ఆగుతున్నాయి. ఈ పిల్లల్ని ఇలా పెట్టి ఇక్కడ పొగ, మళ్ళా చెత్త ఎత్తకుండా ఇక్కడ పొగ పెట్టిండ్రు. ఈ పొగ వాసన చావాలన్నా, ఈ చెత్త వాసన చావాలన్నా, నీళ్లు తాగనీక నీళ్లు లేక పిల్లలు నీళ్లు లేక అలమటించాలనా? గవర్నమెంట్ ఏమో నేను ఇది చేసినాను, మేము అది చేసినామని గవర్నమెంట్ ఏపుగా తిరుగుతుంది. చెప్పండి మేడం, మీరే చెప్పండి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ విషయాన్ని అన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మేమంటే ఉన్నంత వరకు మొత్తం గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంది బడంపేటలో. అది మేడం మొత్తం ఇప్పుడు మీరు రండి, ఇడికి మొత్తం మురికి, కంపు, చెత్త వాసన. ఇప్పుడు గిన మంట పెట్టి పొగ ఇంకా వెళ్తుంది. పొద్దుగాల ముట్టించానంట 7 గంటలకు. వినండి మేడం, దక్ష కాదు మేడం, మీరు రండి. మీరు ఇంత వాసన, ఇక్కడ కోడిగుడ్లు అన్ని చిన్న ఇంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఈ పిల్లల గురించి ఎవరు పట్టించుకోరు. ఇడున్న నాయకులేమో పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఇదేనా మేడం చిన్నపిల్లల భద్రత, చిన్నపిల్లల మీద భద్రత ఇదేనా మేడం? నువ్వు రాకి సీన్లకి ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఒక మంచి సందేశాన్ని తీసుకొని వచ్చిన, ఒక మంచి సమస్యను తీసుకొని వచ్చిన. ఇది ఎక్కడో కాదు, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్, బడంగపేట నుంచి అల్మగూడ వెళ్లే రహదారి. ఈ రోడ్డు దగ్గర అటువైపు ఏమో మహిళా భవనము, ఇటువైపు వచ్చేసి అంగన్వాడీ కేంద్రం. ఈ అంగన్వాడీ కేంద్రము అనేక సమస్యలతో పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. చాలా సమస్యలున్నాయి ఇక్కడ. ఏమేమి సమస్యలున్నాయంటే, మొదటిగా పిల్లలకు తాగనీక నీళ్లు లేవు, వాష్రూమ్ వస్తే కడుక్కోవడానికి నీళ్లు లేవు, ముఖ్యంగా ఇందులో కరెంటు లేదు. అంతేకాకుండా ఈ అంగన్వాడీ ముంగడని డైలీ ఇక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలు ఇక్కడ తీసుకొచ్చి చెత్త వేసిపోతున్నారు. ఈ చెత్త మొత్తం కుల్లి మొత్తం బురద, ఫుల్లు వాసన, గబ్బు వాసన, దోమలు, ఈగలు. ఈ దోమలు, ఈగల ముందు అంగన్వాడీలో పిల్లలు చదువుతున్నాయి. అంతేకాకుండా పక్కన చూస్తే ఈ చెత్త ఎత్తివేయకుండా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇక్కడ చెత్త తీయకుండా ఇక్కడ చెత్త అక్కడనే కాల్చిస్తున్నాడు. చెత్త ఎత్తివేయకుండా ఎక్కడ చెత్త అక్కడనే కాల్చివేస్తున్నాడు. ఈ కాల్చివేసిన పొగ ఇక్కడ ఉన్న పిల్లలు పీల్చాలి, ఇక్కడ ఉన్న కంపు ఈ పిల్లలు పీల్చాలి, ఇక్కడ ఉన్న దోమలు పిల్లలు భరించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈగల్ని పిల్లలు భరించాలి. ఇక్కడ నీళ్లు లేవు, ముఖ్యంగా కరెంటు లేదు. అన్న ఈ యొక్క టాయిలెట్ల రిపేర్ల గురించి 36,000 రూపాయలు శాంక్షన్ అయినాయి అన్న. ఈ టాయిలెట్ల రిపేర్ల గురించి 36,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ దీని రిపేర్ల గురించి 17,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఈ వాటర్ గురించి చూడొచ్చు, మీరు పక్కన ఉన్నది వాటర్ డబ్బా ఉన్నది. ఈ వాటర్ లేవు ఇక్కడ. ఈ వాటర్ డబ్బా కేలి నామ మాత్రాన తీసుకొచ్చి డబ్బా పెట్టింది. నేను ఒకటే అడుగుతున్నా, అభివృద్ధి బడంగపేట కార్పొరేషన్ అత్యధిక అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే, ఇంత ముందుకున్నటువంటి మాజీ మేయరు, ఇంత ముందుకున్నటువంటి మాజీ డిప్యూటీ మేయరు, వీళ్ళందరూ అభివృద్ధి చేసినాం. ఏది అభివృద్ధి అని అడుగుతున్నాను. అభివృద్ధి అంటే ఇదేనా? పొగతో కూడిన అభివృద్ధా? ఇదేనా అభివృద్ధి అంటే? ఈ మురికి నీళ్లతోటి అభివృద్ధా? ఈ మురికి నీళ్లు, ఈ కంపు, ఈ వాసనని ఈ ఉన్నటువంటి అంగన్వాడీలో చదువుతున్నటువంటి బాలబాలికలు డైలీ నరకయాతన చూస్తున్నారు. ఇక్కడ ఉన్న టీచర్ని అడిగినాను,
సార్ నేను ఏం చేయాలి సార్? నేను చెప్తున్నాను కానీ ఎవరు పట్టించుకుంటలేరు. నేను ఒక టీచర్ని అంతకు చదువు తప్ప నేను ఇంకేం చేయగలుగుతాను? ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన సార్ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పి టీచర్ చెప్తుంది. ఇప్పుడే ఒక సూపర్వైజర్ మేడం వచ్చిపోయింది. ఆ మేడం అడిగిన ఇవన్నీ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయకుండా బడా మాట్లాడి ఈ నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది. ఆమె అన్ని ఉన్నట్టు మాట్లాడేసరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి సిపిడిఓ రేణుకా మేడం తోడిగిన ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఆమె ఇప్పుడు తను మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ద్వారా మేము వీడియో రికార్డింగ్ చేసినాం. మీరే వినొచ్చు. నేను నీళ్ళు వస్తున్నాయి, ఇక వస్తున్నాయి. ఎన్నడొస్తాయి నీళ్లు? ఏవి నీళ్లు? ఈ వచ్చిన అమౌంట్ ఎక్కడ పోయినాయి? ఈ వచ్చినటువంటి ఈ నిధులన్నీ ఎక్కడ పోయినాయి? ఎక్కడ దారి మళ్ళినాయి? శాంక్షన్ అయిన నిధులు ఎక్కడ దారి మళ్ళినాయి? శాంక్షన్ అయిన అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? రిలీజ్ చేస్తే ఎక్కడ పోయినాయి? ఇదేనా అభివృద్ధి? ఇక్కడ ఉన్నటువంటి మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు పదే చెప్తారు, నేను అది అభివృద్ధి చేసినా, నేను ఇది అభివృద్ధి చేసినా. నీ ఊర్లో నీ ఇంటి పక్కన ఉన్నటువంటి పాఠశాల మరుగుదొడ్లతోటి అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడుతున్నారట. ఏడికి పోయినా ఇదే సమస్య. ఈ సమస్య ఇది బాల్బడి మన అంగన్వాడీలో అవుతున్నటువంటి పిల్లలు ఒకసారి మురికి నీళ్లు ఈ మురికి కుంపలో కూర్చొని నడి రోడ్డు మీద ఈ మురికి నీళ్ళ కుంపలో కూర్చొని ఈ చిన్నాళ్ళు పడుతున్న ఆవేదన ఎవరు చెప్పుకోవాలా? పిల్లలు దోమలు కరుస్తుంటే ఇప్పటిదాకా ఇట్లా ఉట్టుకుంటారు పిల్లలు. ఈ దోమలతోటి లేనిపోని రోగాలు వచ్చి పిల్లల భవిష్యత్తు ఆడుకున్నటువంటి మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది? ఈ మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది? దీన్ని తీసుకుపోయి నేను ఆ జోన్లో కలిపినాం, దీన్ని జిహెచ్ఎంసీ చేసినాం, నేను అది చేసినాం, ఇది చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఏది ఇదే నా పాలన, నీ పాలన ఇదే నానడుతున్నాము. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రపోయారా? లక్షల రూపాయలు జీతాలు తీసుకుని ఏసీ రూమ్లలో కూర్చొని ఉద్యోగం చేస్తున్నట్టు కాదు, రోడ్ ఎక్కాలి. నిన్న మొన్న వచ్చిన కమిషనర్ వచ్చిండు, రోడ్ల మీదకి వెళ్ళి ఫుల్ శానిటేషన్ ఫుల్ నడుస్తుంది. ఇదేనా నీ శానిటేషన్? ఇలానే ఉంటుందా? ఇదేనా మీ పాలన? ఇదేనా అని భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తుంది. రేపటికల్లా ఇది క్లీన్ చేసి మొత్తం ఈ యొక్క ప్రాంగణాన్ని అంగన్వాడీ బిల్డింగ్ పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క ఎంబడే తక్షణమైన మంచినీరు అందియాలి. ఇక్కడ పిల్లలకు వాష్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్ సంబంధించిన వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ చెత్త మొత్తం క్లీన్ కావాలి. ఇక్కడ ఎవరు చెత్త వేసినా అయినా మీంగునే చెప్తున్నాం, వాళ్ళకి పెనాల్టీ వేయండి, లేకపోతే అవగాహన సదస్సులు చేయండి. ఈ చెత్త ఈ పొగ ఇవి రేపటి వరకల్లా మాయం కావాలి. లేకపోతే రేపు ఇక్కడనే ఉండి ఈ రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్.